2026వ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నాడు కేవలం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్మరణగా కాకుండా 1947లో మనకు లభించిన స్వేచ్ఛను 2047లో ఎలాంటి భారతదేశంగా మలచాలి, అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి అనే ప్రశ్న వైపు మనమందరం ఆలోచించాల్సిన తరుణం ఇది. 1947 ఆగస్టు 15 మన దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. ఎందరో మహనీయులు త్యాగాలు చేసి, ఎన్నో కుటుంబాల కన్నీళ్లు, ఎన్నో సంవత్సరాల పోరాటం, వాటి ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే అవకాశం. 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఒక సమగ్ర ప్రణాళికతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆత్మవిశ్వాసంతో నిలిచే స్వయం సమృద్ధి భారతదేశాన్ని తరువాత తరాలకు అందించడం, అదే వికసిత్ భారత్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ అట్ 2047 అనే ఆలోచనకు కేంద్ర బిందువు. మన ప్రధాని మోదీ గారి మన్ కీ బాత్, ఇందులో ఒక ప్రత్యేకమైన అంశం కనిపిస్తుంది. దేశంలోని సామాన్య ప్రజలలోని మంచి ప్రయత్నాలను, స్థానిక ఆవిష్కరణలను, సేవాభావాన్ని, పర్యావరణ పరిరక్షణను, యువత ప్రతిభను, మహిళల స్వయం సాధికారతను దేశం ముందు ఉంచే ప్రయత్నంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరి కృషి దేశ నిర్మాణంలో భాగమే అని ప్రధాని నొక్కి వక్కాణించారు. అదేవిధంగా యువత, మహిళలు, రైతులు, పేదలు వీరందరి అభివృద్ధికి కీలకమైన పునాది ఏర్పడాలని ప్రస్తావించారు. డిజిటల్ యుగంలో కొత్త స్వాతంత్ర్యం, సాంకేతికత మనకు సేవ చేయాలి, మనమే సాంకేతికతకు బానిసలుగా మారకూడదు అంటూ ప్రధాని చెబుతూ, వెలుగులోకి వచ్చే సామాన్యుల స్ఫూర్తిదాయకమైన కృషి, వికసిత్ భారత్ 2047 అనే ఒక సంకల్పం, ఇవన్నీ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. దేశ నిర్మాణం ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత కాదు, అది ప్రతి భారతీయుడి బాధ్యత. మన పని మనం నిజాయితీగా చేద్దాం, మన ప్రకృతిని కాపాడుకుందాం, మన యువతను ప్రోత్సహిద్దాం, మన దేశీయ ప్రతిభను గౌరవిద్దాం, మన రాజ్యాంగ విలువలను కాపాడుదాం. 2026 నేటి స్వాతంత్ర దినోత్సవం బాధ్యతాయుత భారతదేశంగా కట్టుబడి ఉందని విశ్వాసం ప్రకటిద్దాం. దేశ విదేశాలలోని భారతీయులందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్, జై హింద్, జై హింద్. हमने सदियों में ये आजादी की नेमत पाई है, हमने ये नेमत पाई है। सैकड़ों कुर्बानियां देकर ये दौलत पाई है, हमने ये दौलत पाई है। मुस्कुरा कर खाई है सीनों पे अपने गोलियां, सीनों पे अपने गोलियां। कितने वीरानों से गुजरे हैं तो जन्नत पाई है। खाक में हम अपनी इज्जत को मिला सकते नहीं, अपनी आजादी को हम हरगिज़ मिटा सकते नहीं।